హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో లేట్ చేయకుండా చెప్పేస్తాను మీరు కూతంతా. ఆ వీడియోకు లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, మొన్నటి వరకు ముసుగులో దాక్కున్న పేరుని నాని ఇప్పుడు మారు వేషాల్లో తిరుగుతున్నాడు. ఓహో, ఇఫ్తార్ విందు కోసం వచ్చినట్లు ఉన్నాడు నాని. అంత అవసరం లేదేమో కదా, ఓడిపోయాక అన్ని గుర్తొస్తాయి కదా, అందుకే కొత్త వేషం కట్టాడు. ఇదిగో పేరుని, ఏంది నీ బాధ చెప్పు. ఎన్నికల ముందేమో సూపర్ 6 అని, షణ్ముఖ వ్యూహం అని రకరకాల సంక్షేమ హామీలను అయితే ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. ప్రజలు వీళ్ళ మాటలు నమ్మి అధికారానికి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేయండి రా బాబు అని ప్రజలు అడుగుతుంటే వీళ్ళేమో సూపర్ 6 అమలు చేయడం చేతగాక స్కిట్లేసుకుంటూ బతికేటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా బతుకుతున్నారు. ఇవాళ ఎలక్షన్ల ముందు వాళ్ళ దొంగ హామీలతో, తప్పుడు హామీలతో ప్రజల్ని మభ్యపరిచి ప్రజల ముందు నాటకాలు వేశారు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కలిసి వాళ్ళ నాయకుల ముందు నాటకాలు వేసే పరిస్థితి. ఓ వేలు ఎదుటోడి మీద చూపించే ముందు మిగిలిన 4 ఏళ్ళు మన మీద చూపించేస్తా ఉంటాయి అన్న విషయం మర్చిపోకూడదు పేరుని. మొన్నటి వరకు ఎక్కడ తొంగున్నావు, ఇప్పుడు బయటకు వచ్చి డ్రామాలు ఆడుతున్నావు. అయినా నువ్వు గడికో యాసం లేని బాధ వాళ్ళ ఏదో కాసేపు సరదాగా స్కిట్లు చేస్తే వచ్చిందా? ఎన్నికల హామీలు ఇచ్చి గెలిచారని నువ్వు అంటున్నావు. మీ బాస్ ఏమో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల గెలిచాడంటున్నాడు. ఏది కరెస్టో మీకే క్లారిటీ లేనట్లుంది. ఓహో, స్కేట్లలో మీ పోసాన్ని ఇమిటేట్ చేశారని ఫీల్ అవుతున్నావా? తప్పే ఉంది. మీరు ఎంతకన్నా ఎక్కువ వేషాలు అసెంబ్లీ సాక్షిగా వేసారు, మర్చిపోయావా? యానకటికి నీలాంటిదే ఓ తొర్రిపళ్ళ సుందరి మా వీధిలో ఉండేది. అది అంతే, రోజుకో వేషం మార్చేసుకుని తాను అందగతనని తెగ పూజలు కొట్టేది. అయితే ఎక్కడే ఆవిడ కూడా ఊళ్ళో అందరి మీద తెగ ఫిర్యాదులు చేసేది. ముందు నీ నడవడికి సరిగ్గా ఉంటే ఊరంతా బాగానే ఉంటది. చిత్రాంగి అంటే ఎనదే సేమ్ టు సేమ్ నీలాగే. ఇవాళ మాటకి నిలబడదాం, ప్రజల్లో మంచిగా బతుకుదాం, ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకునేట్టు బతుకుదాం అనేటువంటి స్పృహ లేకుండా ఏదేదో 11 అని, 11, 12, 23. మన బతుకు 23 కాదా? 5 ఏళ్ల క్రితం మన బతుకు 23 కాదా? రాజకీయాల్లో మోసం చేసి కొద్ది కాలం ప్రజల్ని ఏమన్నా ఏమార్చచ్చు. ప్రజలు ఇప్పటికే 10 మాసాల్లోనే మీ బ్రతుకులేమిటో, మీ మోసాలేమిటో ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రజలు మీ 11, మీ 23 అన్నిటికి కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చూడు తొర్రిపళ్ళ నాని, ఏందేంది 11 అని మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నావా? అరే తప్పదు. మరి మీరు 23వ తారీఖు 23 సీట్లు ఇచ్చారు. ఇది ఖచ్చితంగా దేవుడు స్క్రిప్టే అన్నారు కదా, దానికేమంటావు? మీకు వచ్చి 11 సీట్లే కాబట్టి 11 మోహన్ రెడ్డి అంటున్నారు. వై నాట్ 175 అని ఇదే తొర్రి ఫేస్ వేసుకుని నువ్వు మీ బాస్ గొంతు సిప్పుకోలేదా? ఇద్దరు కలిసి నిజమే, నువ్వు అన్నది 100% నిజం. జానమే తీర్పిస్తారు ఇచ్చారు కదా, మాడు పగిలేలా తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఎక్కడ జగన్ రెడ్డి సంక్రాంతికి ఊరూరు తిరుగుతూ ఉన్నాడు. ఉగాది కూడా వచ్చేస్తుంది, జాడలేదు పాడు లేదు. ముందు ఆ సంగతి చూడండి. పార్టీని హోల్సేల్ గా అమ్మేద్దాం అనుకుంటున్నాడా? రిటైల్ గా జెండా ఎత్తేద్దాం అనుకుంటున్నాడా? ఓ పాలి జగన్ భజన చేసే పేరుని సిగ్గు లేకుండా, అదే సిగ్గుపడకుండా చేసే భజన. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని స్క్రిప్ట్లు వేసుకుని మీరు బతకాల్సిందే తప్పితే ఇచ్చిన మాటకి నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు అయినా సరే, లేదా చంద్రబాబుకి తొత్తుగా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అయినా సరే, ప్రజల మనసులు చూరగొనాలన్నా, ఇచ్చిన మాటకి నిలబడాలన్నా, ప్రజల కోసం ఆలోచన చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్పి వీళ్ళకి సలహా చెప్తాను. ఏందేంది జగన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా? మతిగాని పోయిందా పేరుని? ఎందుకు ట్రైనింగ్ తీసుకోవాలి? 151 సీట్లను 11 సీట్లుగా మార్చడం ఎలా అనే దాని మీద ట్రైనింగ్ తీసుకోవాలా? లేదంటే జనాన్ని మోసం చేసి దోచుకోవడం, దాచుకోవడం ఎలా అనే దాని మీద ట్రైనింగ్ తీసుకోవాలా?
అది కాదంటే ఆ అమ్మని చెల్లిని ఎలా తరివేయాలో ట్రైనింగ్ తీసుకోవాలా, లేదంటే బాబాయిని హత్య చేసి గొడ్డల పొడి గుండెపోటుగా ఎలా చిత్రీకరించాలో తెలుసుకోవాలా? ముందు అది చెప్పు. భజన చేసినంత వరకు ఓకే, తప్పులేదు. జగన్ రెడ్డిని ఆ మాత్రం కోరుకుంటాడు కూడాను. కానీ ఇట్ట చంద్రబాబు పావనలో జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, కోచింగ్ తీసుకోవాలి అంటున్నావు చూడు, అదేం బాగలేదు. సపోజ్ నువ్వు కానీ కోరింట్ల మాధవ్ దగ్గర నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడడం ఎలా అనే బూత్ సన్నివేశంపై ట్రైనింగ్ తీసుకుంటావా? గంట అరగంట అంటూ ఫోన్లో మాట్లాడి మీ అంబడి దగ్గర ఫోన్ కొట్టు పీకర్ను పట్టు అనే విషయంపై ట్రైనింగ్ తీసుకుంటావా? తీసుకోవు కదా. ఇది అలాంటిదే. ఇలాంటి ట్రైనింగ్లు ఎవరికి అవసరం లేదు. అధికార మదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుడు కేసులు బనాయించి జైల్లో 1 నెల 2 నెలలు 3 నెలలు మగ్గతీసినంత మాత్రాన ప్రజల్లో వాళ్ళకున్న పరపతి పోదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పిల్లి పుక్కుతున్నటువంటి సానుభూతి కానీ లేదా ప్రజాభిమానం కానీ మీరు నిలపలేరు. మీ మానసిక ఆనందం, మీ రెడ్ బుక్ రాజ్యాంగం, అరెస్టుల పేరుతో మీరు సంబరాలు చేసుకోవటమే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కానీ ఇసుమంతా కూడా తగ్గించటం ఆపటం మీ వల్ల కాదు. నిజమేలే, 11 సీట్ల కంటే ఇంకా దారుణంగా తగ్గించడం మీ వల్ల కాదంటున్నావుగా, బాగానే ఉంది. జగన్ మీద సానుభూతి ఉంది జనంలో అంటున్నావు, ఏంది పేరుని కోంపదీసి తల్లికో చెల్లికో గుండెపోటు వచ్చేటట్టు చేయట్లేదు కదా. అలాంటి ఆలోచన లేనప్పుడు జగన్ మీద సానుభూతి ఎందుకు? ఒకసారి వైఎస్ మీద సానుభూతి చూపించినందుకే 5 ఏళ్ళు రాష్ట్రం అల్లాడిపోయి శ్రీలంకలో మారిపోయి మళ్ళీ నాకు తెలిసి ఎవరిని జగన్ రెడ్డి పైకి పంపిన ఎన్నికల గుళకరాల డ్రామాలు కోడి కత్తి వేషాలు వేసిన జనంలో ఇసు అంతైనా సానుభూతి రాదు. అన్ని డ్రామాలని జనానికి మా బాగా అర్థమైందిలే పేరుని. పాదహాకులు నమ్ముతారనుకోవడం మీ జగన్ రెడ్డి అవివేకం. ఏం ఆధారం చూపించారు? ఇప్పుడు అరెస్టులు చేసినటువంటి వ్యక్తులను మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఏంటి ఆధారం? 18 కేసులు కట్టేంటి ఆధారాలు ఏమున్నాయి? పోసాని కృష్ణమురళిని జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి బూతులు తిడితే, ఆయన భార్యను తిడితే ఆయన కూడా తిరిగి తిట్టాడు. మరి పోసాని కృష్ణమురళి గారిని, ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని తిట్టిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారా? కేసులు పెట్టలేదు కదా. కాబట్టి సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి 18 కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన పోసాని కృష్ణమురళి ఏమన్నా ఆగుతాడా? లేకపోతే 100 మంది పోసాని కృష్ణమురళి వస్తారు. లేదా వల్లభనేని వంశీని తప్పుడు కేసులతో జైల్లో పెడితే 8 కేసులు పెట్టావు. ఇప్పటికి 8 కేసుల్లో నువ్వేమన్నా ఏ మార్చి ఇప్పుడు 1 నెల అయింది, 1 నెల ఉంచుకుంటావేమో మా అయితే. బయటికి రావాల్సిందే కదా. లేదా ఇంకెవరినో లోపలేసినంత మాత్రాన ఎంతమందిని వేస్తావు? పోసాని కృష్ణమురళిని వెనక ఇసుకొస్తున్నావు అంటే నిన్ను బందర్ ప్రజలు ఇంకా ఎందుకు ఉండనిస్తున్నారా అనిపించే అంత కాంపరంగా ఉంది తొర్రి రాజా. నిన్ను నీ భార్యను పోసాని తిడితే అప్పుడు తెలుస్తుంది. ఎవరో అభిమానులు తిడుతూ ఫోన్ చేస్తే పావన్ని ఆయన భార్య పిల్లల్ని తిడతాడా పోసాని? వాడు మనిషేనా, పశువా? ఆ పశువుని సపోర్ట్ చేసే నిన్నేమనాలి? పోసాని ఆల్రెడీ ప్యాంట్ తడిపేసుకుంటున్నాడు. నువ్వెన్ని డైపర్లు పెట్టి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించినా రాడు కాక రాడు. ఇక వంశీ సంగతి నువ్వేగా. మన చంద్రబాబు హుందా రాజకీయాలు చేస్తారు, ఇంట్లో ఆడవాళ్ళ జోలికి రారు, ఎవరైనా వచ్చిన ఊరుకోరు. అలాంటి బాబు గారి ధర్మపత్ని మీద వంశీ అవాకులు శవాకులు వాగితే 4 కోయాల్సింది పోయి ఇలా మాట్లాడతావా? దేవుడు అనేవాడు నిజంగా మీ దాష్టికాలకు అందరికీ శిక్ష పడి తిడుతుంది. నిన్ను బోకలో దొయ్యడం గ్యారంటీ. నిన్న మొన్నటి వరకు నీ మీద పెద్దగా దృష్టి సారించిన వాళ్ళు ఇప్పుడు నీ కామెంట్స్తో నీకు అట్ట వచ్చి బిగించాలనేది గట్టిగా ప్లాన్ చేస్తారు. చూస్తూ ఉండు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు చేతనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే పెత్తోని లోపలేసుకో. నీ జైలు పట్టవు, నీ జైలు నింపటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మీరిచ్చిన హామీలను అమలు చేసేదాకా కూడా మిమ్మల్ని నిలదీయటం
మీకు వ్యతిరేకంగా పనిచేయటం మనం. అవన్నీ చెయ్యండి, ఎవరు ఏమి అనరు. ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు చెయ్యాల్సింది అదే. కానీ బూతులు మరోసారి తిడితే మూతులు వాచిపోయేలా కొడతారు. అది గుర్తెట్టుకుని ఓందాగా రాజకీయాలు చేయండి అంటూ అటు ఇటు కానీ మాడగళ్ళ మాత్రం రాజకీయాలకు సంబంధం లేని ఆడవాళ్ళని మీ గోడల మధ్యకి లాగొద్దు. అయినా నీకు కూడా టైం దగ్గర పడిందని అర్థం అవుతుందిలే పేరుని. త్వరలో నీ తొర్రిపళ్ళ సందున లాఠీ దూర్చడం ఖాయం. ఎల్లిరా పేరుని, ఎల్లిరా.